Hello friends, welcome to my channel. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము పవర్ బి గురించి తెలుసుకుందాం. ముందుగా మనం ఏంటంటే పవర్ బి అంటే మనకు మెయిన్గా గుర్తొచ్చేది గ్రాఫ్స్ అండ్ మ్యాప్స్. అలాగే వాటిని అన్నింటిని క్రియేట్ చేసి ఒక డాష్బోర్డ్ క్రియేట్ చేస్తాం. అది ఎందుకు క్రియేట్ చేస్తామంటే మనం ఏదైతే రిలేషన్ని అలాగే ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్ని తెలుసుకున్న తర్వాత, ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ని తెలుసుకున్న తర్వాత అది ఎలా జరిగింది, అలాగే ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో చెప్పేదానికి మనం పవర్ బి డాష్బోర్డ్ అనేది ఎక్కువగా యూజ్ చేస్తాం. పవర్ బి డాష్బోర్డ్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. మనం ముందుగా ఏదన్నా ఒక బ్రౌజర్కి వెళ్ళి దీంట్లో పవర్ బి డౌన్లోడ్ అని టైప్ చేయగానే మనకు ఇలా ఫస్ట్ పేజ్ అనేది ఒకటి వస్తుంది. డౌన్లోడ్ మైక్రోసాఫ్ట్ పవర్ బి డెస్క్టాప్ అని. దాని మీద క్లిక్ చేసినట్టయితే మనకి ఇక్కడ లాంగ్వేజ్ మరియు డౌన్లోడ్ అనేది కనబడుతుంది. దీన్ని సింపుల్గా క్లిక్ చేసి మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది కొంచెం టైం పట్టేలా ఉంది. ఇది డౌన్లోడ్ అయిన తర్వాత ఎలా ఇన్స్టాల్ చేయాలో చూపిస్తాను. ఫ్రెండ్స్, మెథడ్ 1 అయితే ఇలాగుంటుంది. అలాగే మెథడ్ 2ను ఇప్పుడు సింపుల్గా తెలుసుకుందాం. ముందుగా మనము మైక్రోసాఫ్ట్ స్టోర్లోకి వెళ్ళాలి. మనం సెర్చ్ బార్లో మైక్రోసాఫ్ట్ స్టోర్ అని కొట్టగానే ఇక్కడ వస్తుంది. దీని మీద క్లిక్ చేసినట్టయితే ఇలా మైక్రోసాఫ్ట్ స్టోర్ ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిన తర్వాత పైన సెర్చ్ బార్లో పవర్ బి అని కొట్టగానే మనకు ఫస్ట్లోనే కనబడిపోతుంది పవర్ బి డెస్క్టాప్ అని. దీన్ని మనం సింపుల్గా ఇక్కడ ఇన్స్టాల్ అనే బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం పవర్ బి క్రోమ్లో నుంచి డౌన్లోడ్ చేసుకున్నాం కదా, డౌన్లోడ్ చేసుకున్న దాన్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో చూద్దాం. ఫ్రెండ్స్, డౌన్లోడ్ అయిపోయింది చూడవచ్చు. ఇప్పుడు మనము డౌన్లోడ్స్లోకి వెళ్దాం. డౌన్లోడ్స్లోకి వెళ్ళి దీన్ని డబుల్ క్లిక్ చేసినట్టయితే ఇన్స్టాలేషన్ అడుగుతుంది. ఇక్కడ లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఇంగ్లీష్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. నెక్స్ట్ ఎస్ కొట్టండి. నెక్స్ట్ ప్రిపేరింగ్ ఫర్ ఇన్స్టాలేషన్ అని వస్తుంది, నెక్స్ట్ కొట్టండి. అలాగే యాక్సెప్ట్ అండ్ నెక్స్ట్ కొట్టండి. అలాగే ఇక్కడ లొకేషన్ అడుగుతుంది, ఎస్ నెక్స్ట్ కొట్టండి అండ్ ఇన్స్టాల్ కొట్టండి. నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసుకున్నా కాబట్టి నేను ఇన్స్టాల్ చేయట్లేదు. ఒకవేళ మీరు ఇన్స్టాల్ చేసుకోవాలంటే ఇన్స్టాల్ అని క్లిక్ చేస్తే ఇన్స్టాల్ అయిపోతుంది. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ ఇన్స్టాలేషన్ we can go to search and search for the power B. It can be shows. Next, open this. ఫ్రెండ్స్, ఓపెన్ అయిన తర్వాత ఓ పేజ్ ఇలా ఉంటుంది. మనం సైన్ ఇన్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ బ్లాంక్ రిపోర్ట్ అనే దాన్ని తీసుకుంటాం. ఇక్కడ మనం చూసినట్టయితే పైన ఉన్నాయి హెడర్ బార్లో మనకు ఫైల్, హోమ్, ఇన్సర్ట్, మోడలింగ్, వ్యూ, అలాగే ఆప్టిమైజ్, హెల్ప్ అనేవి ఉంటాయి. మనకు రైట్ సైడ్ చూసుకున్నట్టయితే రిపోర్ట్ వ్యూ, టేబుల్ వ్యూ, అలాగే మోడల్ వ్యూ, అలాగే డాక్స్, పవర్ క్వరీ అంటారు. వీటిని చూడవచ్చు. మనం మోస్ట్లీ టేబుల్ వ్యూ, మోడల్ వ్యూ అండ్ రిపోర్ట్ వ్యూని ఎక్కువగా చూస్తాము. ఇది వచ్చేసి క్యాన్వాస్ అంటారు. ఇక్కడ రైట్ సైడ్ మనకు డేటా అండ్ విజువలైజేషన్స్ ఉంటాయి. మనము ఇక్కడి నుంచే గ్రాఫ్స్ అండ్ మ్యాప్స్ని తీసుకొని ఇక్కడ డాష్బోర్డ్లో సెట్ చేసి క్రియేట్ చేస్తాము. మనము
డేటాను ఎలా ఇంపోర్ట్ చేసుకుంటామంటే మనం ఇక్కడ ఉన్న గెట్ డేటా మీద క్లిక్ చేస్తే మనకు చాలా రకాలుగా డేటాను ఇంపోర్ట్ చేసుకోవడానికి ఉంటుంది. ఇక్కడ చూసినట్టయితే ఎక్సెల్, వర్క్ బుక్, పవర్ బిఐ, సెంటిమెంట్, సిమాటిక్ మోడల్స్, డేటా ఫ్లోస్, డేటా వర్డ్స్, ఎస్క్యూఎల్ సర్వర్, లైక్ దట్ చాలా ఉంటుంది. మనము దేంట్లో నుంచి అయితే డేటాను ఇంపోర్ట్ చేసుకోవాలనుకుంటున్నాము దాని నుంచి మనం డేటా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ నేను ఒకటి CSV టెక్స్ట్ ఫైల్ అనేది ఇంపోర్ట్ చేసుకుంటాను. చూడండి, డౌన్లోడ్స్, MySQL శాంపుల్ డేటా, ఓపెన్. ఇక్కడ చూస్తే నా దగ్గర డేటా ఉంది. మనం దీన్ని లోడ్ చేసుకుందాం. ట్రాన్స్ఫార్మ్ డేటా గురించి మళ్ళీ చెప్తాను. దీన్ని మనము లోడ్ చేసుకుంటాం. లోడ్ అవుతుంది. డేటా లోడ్ అయిన తర్వాత ఇలా కనిపిస్తుంది. మనము ఫస్ట్ ఒక కార్డ్స్ని క్రియేట్ చేద్దాం. డబుల్ క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మన క్యాన్వాస్లో ఒక కార్డ్ అనేది విజువలైజేషన్ అనేది క్రియేట్ అయిపోతుంది. దీంట్లో మనము ఇక్కడ ఫీల్డ్స్ అని ఉంది కదా, దీంట్లోకి మనము కస్టమర్ ఐడి తీసుకుందాం. కస్టమర్ ఐడి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఎంతమంది కస్టమర్స్ ఉన్నారో చూద్దాం. కౌంట్ కస్టమర్ ఐడి ఇక్కడ మనం చూసినట్టయితే 20 కస్టమర్స్ ఉన్నారు. దీన్ని మనం ఎడిట్ చేయాలనుకుంటే ఫార్మెట్ విజువల్స్లోకి వెళ్ళి కాల్అవుట్ వాల్యూని బోల్డ్ చేయడం, అలాగే సైజ్ ఇంక్రీజ్ చేయడం, రెడ్యూస్ చేయడం, అలాగే వాల్యూ యొక్క కలర్ను చేంజ్ చేయడం, అలాగే యూనిట్స్ దేంట్లో చూపించాలో అవి చూపించడం మనము ఎక్కడ చేయవచ్చు. అలాగే కేటగిరీ లేబుల్ అనేది మనం ఆన్ లేదా ఆఫ్ చేసుకోవచ్చు. నేనైతే ఆఫ్ చేస్తున్నాను. అలాగే మనం జనరల్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ టైటిల్ ఉంది. టైటిల్ నేను నెంబర్ ఆఫ్ కస్టమర్స్ అని ఇస్తాను. నెంబర్ ఆఫ్ కస్టమర్స్ అని ఇస్తున్నాను. ఇక్కడ చూసినట్టయితే మనకి ఎక్కడో సైడ్ ఉంది. దీన్ని బోల్డ్ చేసి సైజ్ ఇంక్రీజ్ చేసి సెంటర్లో ప్లేస్ చేస్తాను. సెంటర్లోకి వచ్చింది. ఇప్పుడు అలాగే మనం స్పేసింగ్ కూడా తగ్గిద్దాం. ఓకే, ఇప్పుడు బాగానే ఉంది. అలాగే మనం డేటా ఫార్మాట్ చేద్దాం. ఓకే, ఎఫెక్ట్స్ బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేస్తున్నాను. అలాగే మనం ఏమన్నా చేయాలంటే అన్నీ ఇక్కడ ఉంటాయి. హెడర్ ఐకాన్ ఉంచాలి, తీసేయాలి, ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. అలాగే షాడోస్ కావాలా వద్దా అని ఇక్కడ నుంచి ఆన్ చేసుకోవచ్చు. షాడోస్ ఆన్ చేస్తే ఏ కలర్లో కావాలనేది కూడా మనమే డిసైడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు బ్లాక్ ఉంది, దీన్ని నేను ఆరెంజ్ చేశాను. అలాగే విజువల్ బార్డర్ ఉంది. విజువల్ బార్డర్ అనేది నాకు ఏ కలర్లో కావాలి, ఎంత రౌండెడ్లో కావాలి అని కూడా మనమే క్రియేట్ చేసుకోవచ్చు. రౌండెడ్ కార్నర్స్ ఎంత ఉండాలి, ఉన్నదాని విడ్త్ ఎంత ఉండాలి అని ఇలా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో ఫుల్గా డాష్బోర్డ్ క్రియేట్ చేసి చూపిస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.